రెండోది ఏంటంటే పాపం వాళ్ళు రోజువారీ కూలి చేసుకునేటటువంటి వాళ్ళు, వాచ్మెన్ పని చేసుకునేటటువంటి వాళ్ళు గత 3 రోజుల నుంచి వాళ్ళు నిమ్స్ హాస్పిటల్లో ఉంటున్నారు. వాళ్ళు పడుకోవడానికి ప్లేస్ లేదు, వాళ్ళ కూర్చుంటానికి ప్లేస్ లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. వాళ్ళు ప్రతిదీ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఉన్నటువంటి సిచ్యుయేషన్లోనండి నిజంగా చెప్తున్నా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి, ఎవరిస్తారు? ఎందుకంటే ఏ రోజు జీతము, ఏ రోజు కూలీతోటి వాళ్ళు బ్రతికేటటువంటి వాళ్ళు. అక్కడ సిచ్యుయేషన్ చూసిన తర్వాత నాతో పాటు అక్కడ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే బీజేపీ ఖమ్మం ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే రజక సంఘానికి సంబంధించినటువంటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేము అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వెంటనే వాళ్ళకి ఒక గదిని ఇవ్వండి. ఎందుకు అనంటే ఆ పాపకు అటెండ్ అయినప్పుడు మెడిసిన్స్ తేవడానికి కానీ దేనికైనా కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉండడానికి నిలువ నీడలేదు. మాలాంటి వాళ్ళ అకామిడేషన్ ఇవ్వచ్చండి, కానీ ఆ పిల్లకి మెడిసిన్స్ ఎక్కడో దూరంలో ఉంటుంది మాది. మెడిసిన్స్ అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు అక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్లోనే అకామిడేషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాము. అది అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తరువాత అది పూర్తిగా ప్రభుత్వము ఆ పిల్ల యొక్క వైద్యం ఖర్చులు భరించాల్సినటువంటి అవసరం ఉంటే, కానీ అక్కడ కూడా రోజుకి 4,000 నుంచి 5,000 రూపాయల మెడిసిన్స్ రాస్తున్నారు. అది కూడా బయట ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో నుంచి వీళ్ళని కొనుక్కోమంటున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళ జీతాలెంత, జీవితాలెంత. సో దాన్ని కూడా మేము పరిశీలించిన తర్వాత మేము డిమాండ్ చేశాము ఏంటంటే తక్షణ ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందించవచ్చు కదా, ఇంకొకళ్ళు అందించవచ్చు కదా అనొచ్చు. ఇక్కడ విషయము ప్రభుత్వము ప్రజల పట్ల బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా అందరం ఉన్నాం ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డను ఆదుకోవడానికి ఉన్నాం. కానీ ప్రభుత్వం చేయవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. ఆ విధులని ఖచ్చితంగా మనం గుర్తు చేయాలి. తక్షణ ఆర్థిక సహాయము 10 లక్షలు ప్రకటించమని మేము డిమాండ్ చేయటం జరిగింది. సంతోషకరమైన వార్త ఏంటంటే ఈరోజు సీతక్క గారు విజిట్ చేయటం జరిగింది. అక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆవిడ తక్షణము 5 లక్షలు ఆర్థిక సహాయము, తక్షణ సహాయము ఇమ్మీడియట్గా ఫండ్ రిలీజ్ చేస్తాము అనేటటువంటిది ఆవిడ డిక్లేర్ చేశారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయము. నేను నిజంగా సీతక్క గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.